ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మరొక హాట్ టాపిక్ ఆయన నోటి నుంచి మొన్న మాట్లాడింది షర్మిల గారి అంశం. ఆమె పేరు ఎక్కడ ఎత్తట్లేదు కానీ చంద్రబాబు గారి జోబులో పార్టీయే కాంగ్రెస్ అని ఎప్పుడైతే ఆ పదం వాడారో ఇంకా షర్మిలను కూడా ఇండైరెక్ట్ గా అన్నారు. మొత్తం అందరినీ ఒకే గాడిని కట్టేశారు అనేది ఒక మేజర్ పాయింట్. ఆ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి అనేది మరొక కీలక అంశం. 82 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల దగ్గర, అంటే భారతీ గారి దగ్గర, జగన్ గారి దగ్గర కూడా అప్పు తీసుకున్నారు షర్మిల అనేది నిన్న ఆమె అఫిడవిట్ లో పొందుపరచడం. ఆ అప్పులు ఎక్కడ తీసుకున్నారంటే వాళ్ళిద్దరి పేర్లు చెప్పడం, అదొక హాట్ టాపిక్ అయింది. అసలు ఏం జరుగుతుంది, నిజంగా ఆమె ఓట్లు చీల్చగలిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున వైసీపీకే మేజర్గా నష్టం ఉంటుంది అనేది గత 2 రోజులుగా భారీగా జరుగుతున్న ప్రచారం. అసలు ఏం జరగబోతోంది, షర్మిల వల్ల పెద్ద డ్యామేజీ చూడబోతున్నావా జగన్మోహన్ రెడ్డి గారికి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ముందు ఈ అప్పుల కాన్సెప్ట్? నిజంగా ఇద్దరి దగ్గర, అంటే భారతీ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీర్చుకోవడం అంటే ఏమైనా ఎలక్షన్ల కోసం తీసుకున్నారా, పాత అప్ప, ఎలా చూడాలి? నేను ఇంతకుముందు మనం ఒకసారి తెలంగాణ పార్టీ పెట్టిన టైంలో చెప్పాను, అక్కడ బల్క్గా అమౌంట్ తీసుకుంది ఆవిడ, స్థలాలు అవి తీసేసుకుంది, అమ్ముకుంది, 100 కోట్ల రూపాయల డబ్బులు వచ్చి, అంటే ఆవిడ షేర్, ఆవిడ ఆస్తులు అమ్ముకున్నారు అనేది చెప్పాను అప్పుడు. తర్వాత అప్పటికి చాలలేదు, మళ్ళీ అప్పు తీసుకుంది, అది అక్కడ విషయం. అంటే ఈవిడ ఖర్చుల కోసం పర్సనల్ గా వ్యక్తిగతంగా తీసుకున్నప్ప అది అంతే కదా మరి. అంటే ఇప్పుడు ఆవిడ విడిపోయిన తర్వాత ఎలా ఇచ్చారని, అంత అప్పు ఎలా ఇచ్చారు జగన్? చెల్లెలు అనుకున్నప్పుడు ఇస్తాడు, ఏముంది, ఇంకా ఉన్నాయి కదా ఇక్కడ వాటాలు కొన్ని ఉన్నాయి కదా వెళ్ళాల్సినవి, ఇది సాక్షిలో ఈ కొన్ని సీజై ఉన్నాయి కదా, ఇద్దరు పేర్ల మీద ఉన్నటువంటి సీజై ఉన్నాయి, ఈడీ కారణంగా సిబిఐ కారణంగా ఫ్రీజ్ అయినాయి అకౌంట్స్, షేర్లు. అంటే ఒక రకంగా ఉమ్మడి ఆస్తిని తన దగ్గర తాకట్టు పెట్టుకుని షర్మిలకి 82 కోట్లు అప్పించారు అనుకోవాలా? అంతే అవుతుంది సాధారణంగా. రేపు రిలీజ్ అయిన తర్వాత సెటిల్ చేసుకోవచ్చులే, అంతే. ఈవిడ కూడా అదే అడిగినట్టుంది, ఇచ్చి ఉంటాడు. లేదా రాజకీయాల్లో ఆయన అప్పిచ్చి మరీ వదిలిన బాణం అని అనుకోవాలా, ఏమన్నా వ్యూహం ఉందా? అంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు అమ్మాయి యాటిట్యూడ్ డిఫరెంట్. ఇప్పుడు జగన్ అనేవాడు వ్యాపారం పెట్టుకున్నాడు, పవర్ ప్లాంట్లు పెట్టుకున్నాడా, సినిమా షాపింగ్ మాల్స్ ఇవి ఉన్నాయి బెంగళూరులో, రకరకాల వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి అతని దగ్గరగా 10-12 వ్యాపారాలు చేస్తాడు ఆయన. ఆ వ్యాపారాల ద్వారా ఆదాయం వస్తుంది, సంపాదన ఉంది. షర్మిలకి ఏముంది, ఏం చేస్తుంది ఆవిడ వ్యాపారం? అసలు ఏమైనా ఉంది ఆవిడకి వ్యాపారం? బ్రదర్ అనిలు ఉపదేశాలు ఇస్తాడు, ఈ విదేశాల నుండి డబ్బులు వచ్చినాయి అనుకుందాం, దానికి అది లెక్క చూపెట్టాల్సిందే. అది ఈవిడ ఆస్తి చూపెట్టడానికి, ఈవిడ చూపెట్టడానికి ఏం లేదు కదా, మరి బ్రదర్ అనిల్ సంపాదన ఏంటి? అందులో అతని గురించి చెప్పేది అందరూ ఏంటంటే కొంచెం నిజాయితీ పరుడట, డబ్బులు జనాలు వేస్తారు కదా, అంటే వీళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పట్టుకొస్తారు, అదేదో 10% దశమ భాగం వేయమని చెప్పేసి అదేదో తీసుకొస్తారు, పెద్ద కర్రకి తాడులాగా సంచి గట్టి అందులో వేస్తూ వెళ్తారట. అవి మామూలుగా ఏంటంటే ఆ వచ్చిన ఉపన్యాసకుడు తీసుకుంటారు అనిల్ అంటాడు, కానీ ఈయన మాత్రం ఆ డబ్బులు ఎక్కడికక్కడే పనిచేస్తాడట, అవి ఏం తీసుకోడట. అంటే ఈయన కూడా షర్మిల ద్వారానే పోషించబడుతున్నాడు, ఈయనకి ఇంకా వేరే సంపాదన ఉంది. ఈయనకి ఇప్పుడు ఏమైనా సొంత చర్చి ఉండి కల్వరి లాగా దాని నుంచి డబ్బులు వస్తుంటే దాని నుండి తను పోషించబడుతున్నాడు అంటే ఒక లెక్క. ఆయన కూడా ఈవిడ ద్వారానే పోషించబడుతున్నాడు. మరి ఈవిడికి ఆస్తి ఎక్కడ ఉంది, ఏం సంపాదన? ఇప్పుడు రోజుకి వచ్చేటప్పుడు కనీసం 10 లక్షలు ఖర్చు అవుతుంది ఆవిడకి, వెనకాల తిరిగే జనం కావచ్చు, తిండి కావచ్చు, అన్ని లెక్క చూస్తే రోజుకి 10 లక్షల రూపాయలు, నెలకు వచ్చేటప్పటికి 3 కోట్ల రూపాయలు, ఏడాదికి వచ్చేటప్పటికి 36 కోట్ల రూపాయలు. మరి ఇన్నేళ్ల నుంచి అంటే 82 కోట్లు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు గొడవ అదే కదా, ఈవిడేంటంటే నేను రోజు తిరుగుతూ ఉంటాను, ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను, నువ్వు నా డబ్బులు దోస్తా ఉండంటది. ఆయన ఏంది ప్రతి రూపాయలు ఎక్కలేసుకునే రకం, అందుకని చెప్పి తేడా వస్తుంది అక్కడ. అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండే ఓట్లు చేల్చడానికి వదిలిన బాణం కాదు, డబ్బులు ఇచ్చి మరి. ఇప్పుడు జగన్ అట్లాంటి వాడు అయితే, అట్లాగా వదిలే బాణం అయితే ఈవిడ తెలుగుదేశంలోనే చేరేది కదా బేసిక్గా. ఇంకోటి కాంగ్రెస్లోకి చేరుస్తాడు జగన్ అనేంత అమాయకత్వం అయితే నాకు లేదు. ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు ఒక ఫార్ములా చేశాడు, అది వర్కౌట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది రేపు ఎన్నికల తర్వాత తెలియాలి. ఇప్పుడు షర్మిల ఎంత ఇంక్రీజ్ అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ టీం అంతా కూడా అమ్మని బాగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ పేపర్స్ కానీ, అది దాని వలన వాళ్ళు అనుకుంటుంది ఏంటి, జగన్ అనుకూల ఓటు పోతుంది అని. నాకు తెలిసి ఈ వ్యవహారం బిగిన్ అయ్యాక జగన్ మీదన
అనుకూలూరులో వచ్చిన విరక్తి కూడా పోయింది. జగన్ మరింత ఇప్పుడు జగన్ ఫ్యామిలీని వైఎస్ ఫ్యామిలీని అభిమానించేవాళ్ళు ఆ ఫ్యామిలీలో తప్పబుట్టిందో చెడబుట్టిందో అనుకుంటారు కానీ అమ్మాయిని, అంటే తన కుటుంబాన్ని మొట్టమొదటిసారి ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయాక విజయం ఎప్పుడు ఇట్లా రోడ్డును పడేయలేదు కదా కుటుంబాన్ని. షర్మిల పడేసినట్టుగా జగన్ ఎప్పుడు పడేయలేదుగా. పోని తను కానీ ఇంకా నాన్న పేరుని పెంచాడు. ఇంటి గుట్టు అనేటువంటిది ఇంట్లోనే ఉండాలి, అది మీ నలుగురు మధ్యలో ఉండాలి. బయటికి తీసుకొచ్చి రోజు మాట్లాడేది ఎవరు? లేదు పోనీ అన్న చెడ్డోడు ఆ రోజు నేను వచ్చేయాలి కదా. ఆ రోజునంత మా అన్న మంచోడు వివేకానంద రెడ్డిని బాగా చూసుకుంటాడని ఇద్దరు చెల్లెళ్ళు చెప్పి ఎప్పుడైతే ఆస్తులన్నీ మాకు కూడా ఇప్పుడు వీళ్ళ దగ్గర నాకు అర్థమైన పరిస్థితి వరకు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి తను చనిపోయే ముందు అంటే చనిపోతాను అనుకోలేదు కానీ ఎప్పుడో తన ఆస్తిని ఇప్పుడు ఈవెన్ వివేకానంద రెడ్డి అయినా ఒక సంస్థల పేరుతో పెట్టేసేసి షేర్స్ 3 పర్సన్స్కి డివైడ్ చేసేసాడు. రాజశేఖర్ రెడ్డి, షర్మిల, విజయమ్మ, జగన్. వివేకానంద రెడ్డి సునీత భార్య తన పేరున 3 ఉంచుకున్నాడు. తన పేరున ఆస్తి అమ్మాయికి ఇద్దాం అనుకున్నాడు. అందులో 4 ఎకరాలు ఏమో గనులు కొత్త భార్యకి షమీంకి ఇద్దాం అనుకున్నాడు. వీళ్ళది వచ్చేటప్పటికి ముగ్గురిది 3 ఆస్తులు రాసి ఇచ్చేశాడు ఆయన. ఆ డబ్బులు వచ్చేసినాయి. ఆస్తి అదే అమ్ముకుంటే అమ్మాయి తెలంగాణ ఎన్నికలంతా నడిపాడు. ఇది ముందంతా తిరిగింది పాదయాత్ర. అసలు టైంకి డబ్బులు కావాలన్నప్పుడు 100 కోట్లు ఏం పంపించారన్నారు జగన్, అది వచ్చినాయి. ఇప్పుడు దాన్ని బట్టి దాంట్లో 18 కోట్లు గిఫ్ట్గా ఇచ్చి 82 కోట్లు అప్పని అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అది అవుతుంది. అప్పుడే మనం అనుకున్నాం 100 కోట్ల దాకా ఇచ్చాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమ్మాయి అడుగుతున్నది ఏంటి? జగన్ సంపాదించుకున్న ఆస్తుల్లో కూడా వాటి అడుగుతుంది. గొడవ అంతా తను నిన్న మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే గిఫ్ట్ గా ఇస్తారు అనుకుంటారంటే ఏం గిఫ్ట్ గా ఇవ్వాలి నీకు? ఇప్పుడు నీకు నీ అత్తారింటి ఆస్తి కావాలా, పుట్టింటి ఆస్తి కావాలా? పుట్టింటి ఆస్తి నీకు వచ్చేసింది, నీ వాటా నీకు, ఇంకేం వాటా రావాలి బేసిక్ గా? అంటే జగన్ సంపాదించుకున్నదంతా మా నాన్న పేరు మీదే కాబట్టి నాకు ఇచ్చేయాలి. జగన్ మా నాన్న పేరు మీద పార్టీ నడిపాడు కాబట్టి అది ఇచ్చేసేయాలి ఆస్తి. నువ్వు అదే నాన్న పేరు మీద నువ్వు పార్టీ పెట్టి నడిపావుగా, మరి దాంట్లో జగన్కి ఏమైనా వాటా ఇచ్చావా? ఇవ్వలేదు కదా బేసిక్ గా. అదొక విచిత్రం. ఇప్పుడు ఆ లెక్కనైతే తెలుగుదేశం పార్టీ ఆస్తి ఎవరు క్లెయిమ్ చేయాలి? బాలకృష్ణ క్లెయిమ్ చేయాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు? అది అనేయడానికి అని అర్థం ఉండాలి కదా. ఇప్పుడు ఇంకా వేరే ఎక్కడికో వెళ్ళక్కర్లా, ఇది ఒకటే కనబడుతుంది కదా. అంత మించి ఇప్పుడు ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీని ఎవరు క్లెయిమ్ చేయాలా? మేనకా గాంధీ చేయాలా? వరుణ్ గాంధీకి ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు చెప్తున్నది ఆస్తిలో వాటాల గురించి కాంగ్రెస్ నాయకురాలని అనేసి. మరి ఇందిరాగాంధీ సంపాదనలోని వాటా సంజయ్ గాంధీ భార్యకి కొడుక్కి రాదా బేసిక్ గా? ఈవిడ వాటా ఈవిడ తీసుకోవచ్చు, తప్పేం లేదు. పోనీ అదేమన్నా రేపు మా క్లారిటీ ఇస్తే చూద్దాం. మనకున్న సమాచారం అయితే ఇంతవరకు ఆస్తుని ముగ్గురుకు పనిచేశారు. ఈవిడ విజయమ్మ ఆస్తిని కూడా కొంత ఆస్తి గురించి ఇంకా మీద ఆశిస్తున్నారు, ఇంకా ఏదో రావాలనుకుంటున్నారు, కోరుకుంటున్నారు. జగన్ దగ్గర మొత్తం ఇచ్చేయమంటారు. మొత్తం 50% అంటే అంతే కదా. అంటే ఆ అటాచ్ అయిన ఆస్తులు బయటకు వచ్చేసిన అది అడగట్లేదు, అది అడుగుతుంటే అనుకోవచ్చు అదైతే ఇచ్చేస్తాడు జగన్ కూడా. అదే అంటే ఆమె వాటా ఆమెకి ఇచ్చేస్తాడు. ఈవిడ కోరుకుంటుంది ఏంటి? అన్న సంపాదనలో నుంచి కూడా నాకు వాటా కావాలని కోరుకుంటుంది. కాంగ్రెస్ విషయంలో ఇంకా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అంటే చెల్లెలు ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఏముంది కాంగ్రెస్ ఏమని ఇప్పుడు దాన్ని ఏదో అంటారు కదా, చచ్చిన బావుని చంపబాకని. దాంట్లో ఇంక ఈయన ప్రత్యేకించి టార్గెట్ చేయాల్సి వచ్చిన తర్వాత ఏమన్నా కొంచెం లేచి బొసలు కొడుతుంది. బొసలు కొడితే అది కొట్టిస్తున్నటువంటి తెలుసు. అదే అంటున్నాను, అదే కొట్టిస్తున్నోడు చూడాలి. ఆయన ఎందుకు ఫీల్ అవ్వాలి, దానికి భయపడాలి? బొసకు భయపడే రకం కాదు కదా శాలిటీ. అంటే చంద్రబాబు గారు జోబులో పార్టీ కాంగ్రెస్ అదే అది కామన్ డైలాగ్. అంటే వాళ్ళంతా ఒకటే అని చెప్పడం కదా, నాకు వ్యతిరేకంగా ఇంతమంది తయారయ్యారని చెప్పడం. అంటే షర్మిలను కూడా కూటమిలో ఆ గాడిలో కట్టేసారు. ఎప్పటి నుంచినో చెప్తూనే ఉన్నాడుగా, కొత్తదేం కాదు అది. షర్మిల మా చెల్లెళ్ళు అటు కలిశారు అని చెప్తున్నాడు కదా. ఉందండి సునీత ఏదో ఊరు పోయింది పులివెందులో, డైరెక్ట్ గా తులసిరెడ్డి వాళ్ళని తీసుకుని ఎక్కడికి పోయాడు? తెలుగుదేశం వాళ్ళు ఇంటికి పోయాడు ఆయన. ఎక్కడైనా తెలుగుదేశం వాళ్ళే తోడు ఉంటున్నారు అక్కడ. ఇంకేముంది అక్కడ? కాంగ్రెస్ కి ఏముందని ఇప్పుడు? కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీకి పోయారు. ఇక కాంగ్రెస్ కి ఏముందని కాంగ్రెస్ కి వస్తారు ఇప్పుడు? తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ పేరుతో వస్తున్నారు ఇప్పుడు. అంత మించి ఉంది. అంటే కూటమిని కాంగ్రెస్ ని ఒకే గాడిని కట్టడం రేపొద్దున్న వైసీపీ ఓట్లనే గండి కొడుతుందా కాంగ్రెస్ పార్టీ? చెయ్యాలి, అది ప్రయత్నమే కదా. ఇప్పుడు చంద్రబాబు చేస్తుంది, షర్మిల ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, సునీతని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇది ఒక అస్త్రం, ఆ ఓట్లు తగ్గించాలి అనేది.
అయితే ఇందులో 2 లాజిక్లు ఉంటాయి. ఒకటి వైసీపీ పాజిటివ్ ఓటు చీల్చుద్దా, అదే మెయిన్. రెండోది వైసీపీ పాజిటివ్ ఓటు ఎవరికి వెళ్ళాలి ఇప్పుడు, నెగిటివ్ అయ్యి కూటమికి వెళ్ళాలి. ఆ ఓటు ఆపేస్తుందా ఈవిడ, అంటే ఈ వైపు డైవర్ట్ చేసుకోగలుగుతుంది ఆ ఓటు. అదే అనేది ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓటే కదా, వ్యతిరేక ఓటు ఈవిడ చీల్చేస్తే ఓకే, అది వైసీపీకి ప్రయోజనం ఒక రకంగా. కానీ వైసీపీ ఓట్ల గండి కొడుతుందా అంటుంది. అదే వైసీపీకి వేసేవాడు ఇక షర్మిలకి ఎందుకు వేస్తాడు అంటున్నా. అవును, వైసీపీకి వేసేవాడు వైసీపీ అభిమాని షర్మిలకి వేయడు, చంద్రబాబుకి వేయడు కదా. వైసీపీ వ్యతిరేక ఎవరికి వేయాలి, తెలుగుదేశానికి వేయాలి. అవును, అటు షర్మిలకి వెళ్తే ఎవరికి పోతాయి ఆ ఓట్లు, టీడీపీ అదే కూటమికి నష్టం. అది అంటే వైసీపీకి పెద్దగా గండిపడేది ఏముండదు. వైసీపీ వేస్ట్ అని వైసీపీ అభిమానే అనుకున్నాడు అనుకుందామండి. ఫర్ ఎగ్జాంపుల్ సుదీర్ఘకాలం నుంచి 10 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు వాడు, తెలుగుదేశానికి వెళ్తే బెనిఫిట్ తప్పించి కాంగ్రెస్కి వెళ్తే ఏం బెనిఫిట్ ఆ రూట్లో చూసిన. అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి అప్పు అయితే తీసుకున్నారు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర, భారత్ దగ్గర నుంచి. అది ఆమె వ్యక్తిగత అవసరాలు తీసుకున్నారా ఏంటనే తెలియదు. కానీ రేపు ఎలక్షన్ అయిన తర్వాత దీని వెనకాల ఏమన్నా వ్యూహం ఉందా, లేదా నిజంగా ఆమె కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడే ఆ పార్టీని గెలిపించడానికి సాయశక్తిలో కృషి చేసిందని అనుకోవాలా. ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది ఏం జరుగుతుంది.